హలో అందరూ. ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈ వీడియో చాలా బాగుండబోతోంది. నేను దేవుడికి ఎలాగ నైవేద్యం పెట్టాను, ఏం చేశాను, అసలు ఎట్లా పూజ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా చూపించబోతున్నాను. అంగులు ఆర్భాటాలు లేకుండా నా స్టైల్లో నేను పూజ ఎట్లా చేసుకుంటున్నాను, దేవుడికి నైవేద్యం ఎట్లా చేశాను అనేది నేను ఈ వీడియోలో ఉంటుంది. వీడియో మిస్ కాకుండా చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నా వీడియోస్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకా ఈ చీర విషయానికి వచ్చేస్తే ఇది నా పెళ్ళి టైంలో మ్యారేజ్ తలంబ్రాల చీర కాదు, ఆ తర్వాత జరిగే కార్యక్రమాలకు తీసుకున్న చీర అనమాట. ఆల్మోస్ట్ 10 years అవుతుంది. అప్పటి నుంచి కూడా నా శారీస్ ఇంకా అంతకుముందు కలెక్షన్స్ కూడా నా దగ్గర చాలా అయినాయి. నేను ఎక్కువ పట్టు చీరలు కానీ హ్యాండ్లూమ్ కాటన్స్ కానీ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, నాకు ఇష్టం అనమాట. ఇది కేరళ శారీ కదా, ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది, అది అప్పుడే ట్రెండ్ అండి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ట్రెండ్ ఇది. ఇప్పుడు ఎక్కువ ట్రెండీగా ఈ కలెక్షన్స్ ఎక్కువ కలెక్ట్ చేసుకుంటున్నారు. చాలా ఇప్పుడు చీరలు కట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు, కానీ మా టైంలో అయితే చీరలు కట్టుకోవడానికి ఎక్కువ ఇష్టపడేవారు కాదు 10 years బ్యాక్. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సేమియా పాయసం చేస్తున్నాను కొంచెం సగ్గుబియ్యం వేసి. సగ్గుబియ్యము ముందే నానబెట్టేసుకుంటే ఏంటంటే కుక్ అయ్యేటప్పుడు మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. అందుకని ముందు నానబెట్టేసుకుంటే ఏంటి ఉపయోగం అనేది వీడియో రన్నింగ్లో చెప్తాను. ఎట్ ఏ టైం చేసేస్తాను. దీని మీద సేమియా ఫ్రై చేసేస్తాను, దీంట్లో సేమియా కాచేస్తాను. వీడియో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నెయ్యి వేసేసుకొని సేమియా వేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటాను. సేమియా నేను ఇంత కొలతను వేసుకోలేదు, సుమారుగా వేసుకున్నాను. పాలు మాత్రం ఒక 1/2 లీటర్ పాలు. సేమియా ఇప్పుడు సగ్గుబియ్యం కూడా వేస్తున్నాను కాబట్టి చిక్కబడిపోతుంది వెంటనే. మనం అందుకని సేమియా కొంచెం ఎక్కువ వేసుకొని కొంచెం సగ్గుబియ్యం తక్కువ వేసుకుంటే బాగుంటుంది. దగ్గర ఒక 50 grams నుంచి 50 grams కాదులేండి, ఒక 70 grams ఉంటాయి సేమియా. ఒక 20 grams 2 టేబుల్ స్పూన్లు ఒక 20 grams సగ్గుబియ్యం, అది కొలత 1/2 లీటర్కి. కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది దీంట్లో. ఇది చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు సేమియా ఫ్రై చేసుకోవాలి. ఊరికే మాడిపోతుంది, తిప్పుతూ ఉంటే త్వరగా అయిపోతుంది, అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. అందుకని పెట్టేసి వేరే పనులు చేసుకోవడం కన్నా సేమియా ఇలా కలుపుకుంటూ ఉంటే ఈవెన్గా ఫ్రై అవుతుంది అనమాట. ఒక చోట ఎక్కువ వేగిపోయి ఇంకో చోట తక్కువ వేగి కొంచెం అట్లా ఇట్లా కాకుండా చక్కగా అన్నీ సమానంగా ఫ్రై అవుతాయి. నేనేమో సింపుల్గానే చేస్తున్నానండి. జస్ట్ నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేస్తాను. అలంకరణలు ఆర్భాటాలు నేనేమి చేయడం లేదు. ఆ చిన్ని కృష్ణుడిని మా పిల్లల్లో చూసుకొని ప్రతి సంవత్సరం వాళ్ళని రెడీ చేస్తాను. వీలైతే ఫొటోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే చాలా మెమరీ ఫుల్ అయిపోవడం వల్ల ఫొటోస్ ఆటోమేటిక్గా కొన్ని డిలీట్ అయిపోతున్నాయి, కొన్ని హైడ్ అయిపోతున్నాయి, కొన్ని వేరే స్టోరేజ్ పర్పస్ వేరే డివైస్లోకి మేము కొంచెం ట్రాన్స్ఫర్ చేసినవి ఉన్నాయి. అందుచేత ఇట్లా ఇది ఫ్రై అవుతుంది కదా, నేను ఫాస్ట్గా అవ్వాలి కాబట్టి హై ఫ్లేమ్లోనే పెట్టేసి ఫ్రై చేస్తున్నాను, దగ్గరే ఉండి చేసుకుంటున్నాను కదా. అందుకని సేమియా సగ్గుబియ్యం 2 కలిపి వేసినప్పుడు పాయసము ఓన్లీ షుగర్తో మాత్రమే కాకుండా కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. సగ్గుబియ్యం వేసిన వాటిలో బెల్లం వేస్తే బాగుంటుంది అనమాట. ఓన్లీ సేమియా మాత్రమే వేసుకున్నప్పుడు మనం సగ్గుబియ్యాన్ని స్కిప్ చేసేసి సేమియానే వాడతాం కదా, అప్పుడు ఏంటంటే ఓన్లీ షుగర్తో చేసుకుంటే ఎక్సలెంట్ టేస్ట్ వస్తుంది. దీంట్లో వాటర్ పోసేసుకొని మనము ఇది కూడా స్టవ్ వెలిగించుకుందాము. సేమియా కుక్ అవ్వడం కోసం వాటర్ పోస్తున్నాను అనమాట. ఇది కూడా వెలిగించేసుకుంటాను. ఈ లోపల ఆ సేమియా ఫ్రై అయిపోతుంది కదా, ఈ వాటర్ కూడా బాయిల్ అవుతాయి. దమ్ము పట్టేస్తున్నాయి ఏవి చూసారా, లైటర్ పని చేయట్లేదు. దీనిలో ఒక టిప్ కూడా యాడ్ అవుతుంది. లైటర్ ఎప్పుడన్నా పని చేయట్లేదు అనుకోండి, ఇట్లా వేడి సగ చూపించి కొట్టండి, వెలుగుతుంది. చూసారు కదా అట్లా.
చూసారా, అదే చెప్పాను నేను. అలా పెట్టేసి వదిలేస్తే ఒక చోట ఫ్రై అయితే ఒక చోట ఫ్రై అవ్వు. నేను అది వెలిగించేటప్పుడు ఈ ఫ్రై అయిపోయి సేమ్ చాలా త్వరగా ఫ్రై అవుతాయి. అందుకని దీన్ని ఫ్రై చేసేటప్పుడు దీని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి చెయ్యండి, బాగుంటుంది. ఇలా ఫ్రై చేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. వండిండేటప్పుడు పచ్చి సేమియా వేసేస్తారండి చాలామంది. సగ్గుబియ్యము సేమియా మనం పాయసం చేస్తున్నామంటే ఓన్లీ సేమియా చేసినప్పుడు ఎట్లా చేస్తారో నాకు తెలియదు, కానీ సగ్గుబియ్యంతో పాటు చేస్తే మాత్రం పచ్చివి వేసేస్తారు సేమియా. అలా పచ్చివి వేసేస్తే అంటుకుపోతుందండి, శుద్ధగా ఉంటుంది, బాగోదు. ఇలాగ వేయించుకుని వేసుకుంటే పొడి పొడిగా ఉంటుంది, కుక్ అవుతుంది చక్కగా, తప్పకుండా కుక్ అవుతుంది. పాలల్లో మనం ఉడకబెడితే త్వరగా కుక్ అవ్వదు, అందుకని ముందు నీళ్ళలోనే ఉడకబెట్టుకోవాలి. మన పరమాన్నం వండేటప్పుడైనా సరే నీళ్ళల్లో అన్నం వండుకున్న తర్వాతనే పాలు పోసి ఉడకబెట్టాలన్నమాట. ఒక 3 వంతులు అన్నా సరే 3/4 అయినా రైస్ కుక్ అయిన తర్వాతనే పాలు పోయాలి. సేమియా అయినా అంతే. నేను వాటర్ పోసాను కదా, ఈ వాటర్లో సేమియా ఉడికిపోయిన తర్వాత పాలు పోద్దాం. నేను నైవేద్యాలకి ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను, మీకు గుర్తుందో లేదో మళ్ళీ చెప్తున్నాను. నైవేద్యం ఎప్పుడు చేసినా సరే పాలు, కాచిన పాలు నేను వాడనండి, పచ్చిపాలే వాడతాను. కొంతమంది కాచిన పాలు వాడతారు, నేనేం వాడతానో చెప్తున్నాను, కానీ వేరే వాళ్ళు అది వాడుతున్నారని నేనేమి దాని గురించి మాట్లాడట్లేదండి. నేను మాత్రం కాచిన పాలు వాడను. పాలు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్యాకెట్ పాలు, కానీ నాకు అసలు ప్యాకెట్ పాలు అసలు నేను ఎప్పుడు ప్రిఫర్ చేయలేదు. మాకు ఊర్లో అయితే పాలంకలు వస్తారు మా పక్క ఊరు నుంచి. ఆయన ఎంత మంచాడంటే లైఫ్లో ఆయన మాత్రం నేను మర్చిపోనండి. చాలా అభిమానము, మనిషిలు అంటే కూడా ఎంత అభిమానంగా ఉంటాడు, చాలా మంచి మనిషి. పాలు తీసుకొచ్చి పోసేవారు. ఎంత తుఫాన్ వచ్చినా కూడా ఆ అంకుల్ మాత్రం పాలు ఏ రోజు తీసుకుని రాకుండా లేరు. ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా ఈరోజు పాలు రాలేదు అనే అసలు అదే ఇది లేదు. అటువంటి అలా అనిపించుకున్న సందర్భం ఎప్పుడూ రాలేదండి. అలాగే మాకు మార్కెట్ నుంచి మటన్ కూడా ఒక అంకుల్ తీసుకొచ్చిస్తారు. ఇంటికి ఫోన్ చేస్తే మంచిది. ఏదో మనం ఫోన్ చేశారు కదా ఏదో డిచ్ చేద్దాము, ఏం చేస్తారులే ఏమంటారు అట్లా అనుకోరండి. మనుషులంటే అభిమానం చూపిస్తారు. అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి వర్షాలు సకాలంలో కురుస్తున్నాయి, ఎండలు సకాలంలో వస్తున్నాయి, అన్నీ కూడా ప్రకృతి సకాలంగా స్పందిస్తుంది. సకాలంలో మంచి వాళ్ళు ఇంకా ఉన్నారు భూమి మీద. ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు, అలాగని ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమీ తీసుకోరు. పాలంకలు అయితే ఇంటి దగ్గర కార్తీక మాసం అయితే నెత్తి బీరకాయలు తీసుకొచ్చి ఇస్తారు. పండగలకి చెప్పకుండానే మామిడాకులు తీసుకొస్తారు, ఉగాదికి మామిడికాయలు తీసుకొస్తారు. తాటి పళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఈ వర్షాకాలం ముంజలు అయిపోయిన తర్వాత తాటి కాయలు ముదిరిపోయి పళ్ళు అయ్యి కింద రాలిపోతుంటాయి, అవి తీసుకొచ్చిస్తారు. వాటితో మనము బూరెలు, గారెలు, అప్పాలు, దిబ్బ రొట్టెలు వేసుకుంటారు. అబ్బాబ్బా అస్సలు దానికి వచ్చే టేస్ట్ ఇంకా దేనికి రాదు. దానికోసం పడి చచ్చిపోతాం వర్షాకాలంలో తాటిపళ్ళ కోసం. ఇక్కడే ఉంది అసలు ఇది కల్చర్ అనాలో ఏంటో, దేన్ని పట్టుకుని వేలాడి పరిగెత్తుతున్నారో మనుషులు తెలియడం లేదండి. అట్లా ఉంది ఇక్కడ. అయిష్టంగానే వచ్చాంలేండి ఇక్కడికి వాస్తవంగా చెప్పాలంటే, కానీ తప్పదు. బ్రతుకు తెరువు దృష్ట్యా పట్టణానికి వచ్చాము. ఎక్కడైనా సరే సర్వైవ్ అయ్యే మైండ్ సెట్ని మనం మనుషులు ప్రతి ఒక్కరూ బిల్డప్ చేసుకోవాలి. అలాగని అట్రాక్ట్ అవ్వకూడదండి, సర్వైవ్ అవ్వాలి. తేడా గమనించండి. దాన్ని చూసి అట్రాక్ట్ అయిపోయి దాంట్లో మనం కలిసిపోకూడదు. సర్వైవ్ అవ్వాలి, నేర్చుకోవాలి, చూసి మనము దానిలో మార్పులు చేసుకోవాలి తప్ప మనమే రూపాంతరం ప్లాస్టిక్ సర్జరీ చేసుకోకూడదు కదా. అది నా వ్యక్తిగత అభిప్రాయం, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఇదిగో ఇది ఉడుకుతుంది, మన టాపిక్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, వద్దండి. ఇది జస్ట్ ఈరోజు కృష్ణాష్టమి కదా, దానికి సంబంధించిన వ్లాగ్ కాబట్టి మనం దాని వరకే చేసేద్దాం. ఇంకా కొంచెం ఉడకాలి. ఈ లోపల కొంచెం బ్రేక్ తీసుకోండి మీరు, ఒక 2 minutes. సేమియా కుక్ అవుతుంది కదా. ఇక డ్రైనట్స్ ఒక పక్కన డ్రైనట్స్ అయితే ఫ్రై చేసేసుకుందాము. జీడిపప్పు, కిస్మిస్లు ఏవన్నీ అయిపోయినాయి. మన జీడిపప్పు నేను షార్ట్ పెట్టాను కదా, నాకు జీడిపప్పు కాదు బాదం పప్పులు
తీసుకొచ్చి చాలా రోజులు అయిపోతుందండి. ఎక్కువ రోజులు ఉంటే మళ్ళీ ఏమన్నా పురుగు వచ్చేస్తుందేమని డౌట్ వచ్చింది. అందుకని బర్ఫీ చేసేసానని. అందుకని అవి లేకపోతే ఏంటంటే ఇంకా డ్రై నట్స్ చాలా ఉన్నాయి కదా, వాటితోటి ఇంకా టేస్టీగా మార్చుకోవచ్చు. ఒకటేనా బతకడం చేతనైతే ఇట్లాగైనా సరే మెలుకులతో బ్రతకొచ్చండి. ఇంకొకటి మీకు ఇంకా వీడియోస్లో చిన్న చిన్న మనీ మేనేజ్మెంట్ టిప్స్ కూడా నేను మీకు షేర్ చేద్దామని అనుకుంటున్నాను. వచ్చే డబ్బులతోనే మనము ఎలా సౌకర్యవంతంగా బ్రతకొచ్చు, 10 రూపాయలను ఎట్లా పొదుపు చేయొచ్చు. అంటే 10 రూపాయలే సంపాదిస్తున్నామా అని ఇంకా సెటర్లు వేసుకునే వాళ్ళ సంగతి నేనైతే చెప్పలేను. కానీ 10 రూపాయలు మనకు వచ్చే జీతంలో ఎంత తక్కువైనా సరే దాంట్లోనే మనం అన్ని సౌకర్యవంతంగా ఎట్లా బ్రతకొచ్చు అనేది నేను మనీ మేనేజ్మెంట్ టిప్స్ కూడా నాకు తెలిసినవి ప్రాక్టికల్గా నేను ఎక్కడ నేర్చుకున్నవి కాదు, మేము ఫాలో అయ్యేవి. మాత్రమే నేను షేర్ చేస్తా. ఇది చూసారా, ఇగో సేమియా చెప్పాను కదా, అతుక్కుపోదు, శుద్ధ కట్టదు, చక్కగా కుక్ అవుతుంది. చూడడానికి కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీంట్లో ఈ 3/4 సేమియా కుక్ అయిపోయింది వాటర్లో. ఇప్పుడు పాలు పోసాను కదా, పాలలో కుక్ అవనివ్వండి. ఈ సగ్గుబియ్యం సంగతి ఏంటి, అవి ఎప్పుడు వేయాలంటే లాస్ట్లో చెప్తాను. నానబెట్టేసాం కదా, ఇవి లాస్ట్లో దించే ముందు వేస్తే ఆ వేడికి ఉడికిపోతాయి. ముందే వేసేసామనుకో ఇక సగ్గుబియ్యం ఏం కనిపించవు, గంజిలాగా అయిపోతాయి అన్నమాట. అందుకని ఈ డ్రై నట్స్ ఫ్రై అవుతున్నాయి కదా, సిమ్లో పెట్టాను, అందుకని కొంచెం అలాగా ఫ్రై అవుతున్నాయి, ఏం పర్వాలేదు. సగ్గు బియ్యం వేసిన తర్వాత ఇది ఎంత వేసినా కూడా చిక్కబడిపోతుందండి. అందుకని 1/2 లీటర్కి దగ్గర ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకోవచ్చు. సేమియా సగ్గుబియ్యం చేసేటప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు. మీ దగ్గర ఉంటేనండి ఇలా పరవాను పాయసం చేసేటప్పుడు యాలకులతో పాటు చిన్న జాజికాయ ఉంటుంది కదా, మనం బిర్యానీస్లో వాటిలో వేస్తాం మసాలా స్పైస్ జాజికాయ, అది కూడా ఒక చిన్న పలుకు యాలకులతో పాటు దంచి వేసుకోండి. అసలు ఆ టేస్ట్ అనేది అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు, అంత బాగుంటుంది. ఎప్పుడైనా పాయసం కానీ పరమాన్నం కానీ టేస్ట్ బాగా హైలైట్ అవ్వాలి అంటే మెయిన్ టిప్ ఒకటి ఉందండి, అది సీక్రెట్ అనమాట. మైనర్ టిప్స్ చాలా ఉంటాయండి. ఒక ఐటమ్ని హైలైట్ చేయడానికి, టేస్ట్ని హైలైట్ చేయడానికి మైనర్ టిప్స్ కొన్ని ఉంటాయి. ఇట్లాగా మనము డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ తాలింపు వేస్తాం కదా నెయ్యిలో, అలాగా వేడిగా మసులుతూ ఉన్నప్పుడే తాలింపు మనం పాయసంలోను పరమాన్నంలోనూ వేసేయాలి. అది చల్లారిన తర్వాత కాదు, అప్పుడు ఉంటుంది అసలు టేస్ట్ అప్పుడు బయటకు వస్తుంది. ఇవి అవుతూ ఉన్నాయి కదా, ఈ లోపు నేను యాలకులను జాజికాయ కొంచెము 2 యాలకులను చిన్న జాజికాయ ముక్క కలిపి దంచేసుకుంటాను. ఇంకొక 1 మినిట్ బ్రేక్ తీసుకోండి. ఇక 2 యాలకులు ఒక చిన్న జాజికాయ ముక్క కలిపి దంచేసుకుందాం. ఇవి ఫ్రై అయిపోయినాయి, వేసేస్తున్నా చూడండి. అలా కొత్త అసలు అది దాంట్లో ఉడకాలన్నమాట, అప్పుడు అసలు టేస్ట్ బయటకు వస్తుంది. ఈ టిప్ మస్ట్గా ఫాలో అవ్వండి మీరు, చాలా బాగుంటుంది. మనము చారులో తాలింపు ఎట్లా వేస్తాం అంతే, తాలింపులో చారు పొంగినప్పుడే కదా టేస్ట్ బయటకు వచ్చేది. అట్లా ఇగో జాజికాయను యాలకులు దంచిన పౌడరు వేసేసుకున్నా, టేస్ట్ చాలా బాగుంటుంది. సేమియా ఆల్రెడీ కుక్ అయిపోయినాయి కదా, అందుకని పాలు పచ్చివాసన పోవాలి, అలా కుక్ అయితే చాలు. ఎప్పుడైనా సరే పాయసమైనా పరమాన్నమైనా బెల్లం కానీ షుగర్ కానీ వేసినప్పుడు ఎక్కువసేపు కుక్ చేస్తే విరిగిపోతాయి పాలు, అందుకని దించే ముందు వేసుకోవాలన్నమాట. ఆ వేడికి కరిగిపోతాయి కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. పాకం పట్టుకుని పోసుకోవచ్చు, లేదా దించే ముందు వేసుకోవచ్చు. ఇప్పుడు సగ్గుబియ్యం వేసేద్దాం. ఇది అయిపోవచ్చింది కదా, ఇది ఇట్లా ఉంచేసి ఒక్క పొంగు రానిచ్చామనుకోండి, సగ్గుబియ్యము
ఉడికిపోతాయి త్వరగా, ఎందుకంటే నానబెట్టాం కదా. నానబెట్టుకుంటే ఉండే బెనిఫిట్ ఇదండి. లేదు ముందే వేసామనుకోండి పొంగిపోతూ ఉంటాయి, జిగురు వచ్చేస్తుంది. అవి తినేటప్పుడు ఎట్లా ఉంటుందంటే అదేదో జల్లీ జల్లీగా ఉంటుంది. ఇట్లా వేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. అయ్యో పొంగొచ్చింది కదా, చాలు. సగ్గుబియ్యం ఉడికిపోయి, సగ్గుబియ్యము కొంచెం తెల్ల తెల్లగా ఉన్నా సరే వేడికి ఉడికిపోతాయి. ఇంకా చాలండి. సిమ్లో పెట్టేసుకుని బెల్లం వేసేసుకుందాము. షుగరు బెల్లము కలిపి ఈక్వల్ క్వాంటిటీ అయినా వేసుకోవచ్చు. కొంచెం బెల్లం తక్కువ, కొంచెం షుగర్ ఎక్కువ వేసుకోవచ్చు. లేదు బెల్లం నాకు టేస్ట్, ఆ బెల్లం టేస్ట్ నాకు కావాలనుకుంటే బెల్లము 300 బెల్లం వేసుకోండి, ఒక వంతు షుగర్ వేసుకోండి. లేదంటే ఈక్వల్గా వేసుకోండి. లేదు మాకు షుగర్ టేస్ట్ ఎక్కువ నచ్చుతుంది అనుకుంటే 3 వంతులు షుగరు, ఒక వంతు బెల్లం వేసుకోండి. అలా క్వాంటిటీ అనేది మీరు మార్చుకోవచ్చు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. బెల్లము అడుగునుందండి, అయినా కూడా బెల్లం కొంచెం ఉంది. ఏమో ఎందుకనో కృష్ణయ్య ఈరోజు నా చేత షుగర్తో చేసిన దాన్ని తినాలని అనుకుంటున్నాడేమో, అందుకని షుగర్ ఎక్కువ బెల్లం తక్కువ ఉంది. నేను ఉంది అనుకున్నానండి మొన్న, ఇంకా ఈ మంత్ గ్రాసరీస్ ఇంకా తీసుకుని రాలేదు, అందుకని నేను ఉంది అనుకున్నాను. లేదు, ఏం పర్వాలేదు, మన చేతిలో ఏముందండి. శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు కదా. ఆ కృష్ణయ్య ఈరోజు నాతో ఇలాగ చేయించుకుని తింటున్నాడు. నాదేముంది, నేను నిమిత్త మాత్రురాలని కదా, ఏం పర్వాలేదు. నాకు నేను చెప్పాను, మేము ముందే చెప్పాను కదా, మీకు ఎలా నచ్చితే అలాగా క్వాంటిటీ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇలాగ ఉంచేస్తే విరిగిపోతుందండి. మీరు ఒక్కసారి ఈ వేడికి కొంచెం కరుగుతుంది అనుకున్నప్పుడు ఇంకా చాలు. ఇంకా ఒక పావు అంత అడుగున పలుకులు ఉన్నా సరే, బెల్లం పలుకులు కానీ షుగర్ పలుకులు కానీ మీరు ఆఫ్ చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీరు పాకం పట్టుకుని పోసుకున్నారనుకోండి, జస్ట్ ఒక నామక కొంచెము ఒక పావు టీ గ్లాసు వాటర్ పోసుకొని మెల్ట్ చేసుకుంటే త్వరగా మెల్ట్ అవుతుంది. అప్పుడు అలా పోసేసుకోవచ్చు. నేను ఆఫ్ చేసేసాను, స్టవ్ ఆఫ్ చేసి తిప్పుతున్నాను. అయిపోయింది. ఇది దేవుడికి నైవేద్యము ఇలా వేడి వేడిగా పెడతామా చెప్పండి. మన ఇంట్లో చంటి పిల్లలకి కానీ, మనము కానీ, వృద్ధులకు కానీ, మన తల్లిదండ్రులకు కానీ, ఎవరికైనా సరే వేడివేడిగా ఒళ్ళో పెట్టినా దళ్ళో పెట్టినా అన్నట్లుగా వేడివేడి తీసుకొచ్చి గొంతులో పోస్తామా? పోయాం కదా, అవును కదా, పోస్తామా? అలాగే ఆ భగవంతుడికి కూడా ఎలా పెట్టాలి? భగవంతుడు అంటే ఏంటి? చంటి బిడ్డను ఎట్లాగా మనము జాగ్రత్తగా చూసుకుంటామో, ఎంత పరిశుభ్రంగా ఉంటామో చంటి బిడ్డల దగ్గరికి వెళ్ళేటప్పుడు అంతే పరిశుభ్రంగా ఉండాలి. చంటి బిడ్డతో సమానం భగవంతుడు. అందుకని కొంచెం తీసేద్దాం పక్కకి, చల్లారి పెట్టేసుకుంటే ఇది కొంచెం త్వరగా చల్లారుతుంది కదా. చల్లారటానికి మాత్రమే ఈ బౌలు, నైవేద్యం బౌల్స్ వేరే ఉంటాయి కదా, అప్పుడు దాంట్లో పోసేసుకుందాం. పాయసం రెడీ అయిపోయింది, ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేద్దాం పదండి. వేడివేడిగా ఉంది, అందుకని గిన్నెలో పోసుకున్నాను కదా, చల్లారుతుంది లోపల. మా పూజ గది చాలా సింపుల్గా ఉంటుంది. బై లక్ నాకు పూజ గది సపరేట్గా ఉండాలని ఎంతో కోరుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అంతకు ముందు ఉన్న హౌస్లో పూజ గది లేదనమాట. ఇప్పుడు ఈ ఇంటిలో పూజ గది సపరేట్గా ఉంది. నాకు అట్లాగా కూర్చుని ప్రశాంతంగా పూజ చేసుకునే అవకాశం ఈ ఇంట్లో దొరికింది. ఇంతకుముందు ఉన్న ఇళ్ళలో అయితే నుంచుని చేసుకోవాలి. అందుకని ప్రశాంతంగా కూర్చుని పూజ చేసుకుంటే వైబ్స్ వేరే ఉంటాయి. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. నేను మాటల్లో దాన్ని చెప్పలేను ఆ అనుభూతిని. నేను ప్రతిరోజు తప్పకుండా దీపం పెడతాను. ఈ మధ్య చూశాను నేను ఒక ఏదో వీడియోలో, దేవుడి ఫోటోల కింద పేపర్స్ కాకుండా ఏదన్నా ఒక క్లాత్ వెయ్యాలి అని చెప్పేసి, అది ఎందుకు ఏంటనేది నేను దాని గురించి కొంచెము తెలిసిన వాళ్ళని ఎవరినన్నా అడిగి తెలుసుకున్న తర్వాత ఆ చేంజ్ అవును కరెక్టే వెయ్యాలి అని అంటే అప్పుడు నేను చేంజ్ చేస్తాను. ఇంకా నా పూజ
చూసేయండి. ఇంకా నేను అలంకరణ కూడా ఏమీ చేయడం లేదు. ఈరోజు చాలా సింపుల్గానే చేస్తున్నాను. కృష్ణాష్టమి అంటే మాకు పిల్లలకి ఈ ఇయర్ హాలిడేస్ వచ్చాయి కదా, ఇండిపెండెన్స్ డే నెక్స్ట్ కృష్ణాష్టమి వచ్చింది. అందుకని స్కూల్లో ఎటువంటి యాక్టివిటీ ఏమీ కండక్ట్ చేయలేదు. ఎవ్రీ ఇయర్ కృష్ణాష్టమి అయితే ఆ సెలబ్రేషన్స్ 1 డే బిఫోరే చేసేవారు. ఇండిపెండెన్స్ డే కూడా బిఫోర్ చేసేవారు. ఇండిపెండెన్స్ డే కన్నా ఒక 2 days ముందు నుంచి వర్షాలని చెప్పేసి స్కూళ్ళకి సెలవులు చేయడం వల్ల అన్నీ కూడా క్యాన్సిల్ చేసేసారు. అందుకని ఈ సంవత్సరం ఇంటి దగ్గరే రెడీ చేసి, అంటే ముందు రెడీ చేసి స్కూల్కి పంపించేవాళ్ళం, మళ్ళీ ఆ రోజు రెడీ చేసేవాళ్ళము. ఈ సంవత్సరం మా అబ్బాయి రెడీ అవ్వడానికి ఎందుకనో రెడీ అవ్వలేదు. అందుకని మా అమ్మాయిని మాత్రం రెడీ చేశాను. తను డ్యాన్స్ నేర్చుకుంటుందండి చక్కగా. మొన్న అట్లాగే రాఖీ కట్టినప్పుడు కూడా నమస్కారం పెట్టమ్మా అన్నయ్యకి అంటే అసలు అది ఎంత ముద్దుగా నమస్కారం పెట్టిందంటే నాకే చాలా ముద్దేసింది. ఇక ఇక మ్యూజిక్ ఒకటి వేస్తాను, నా పూజ చూసేయండి.